Welcome to Pneumatics. Today's topic is about pressure gauges. ఈ pressure gauges లోకోలో క్యాబ్ 1 and క్యాబ్ 2 సైడ్ లొకేట్ అయి ఉంటాయి. Each board is having 4 gauges which are MRFP, BC, BP and A5. MRFP main reservoir gauge and feed pipe gauge, BC brake cylinder gauge and BP brake pipe gauge and AFI air flow gauge. Before testing compressor on చేసుకొని moisture drain out చేసుకోవాలి. This is called centrifugal dirt collector. గేజ్ బోర్డ్ బ్యాక్ సైడ్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ చెక్ చేసుకొని ఎల్ఈడి లైట్స్ గ్లో అవుతున్నది లేనిది 110 వర్డ్స్ ఇచ్చి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు జీరో ఎర్రర్ ఎలా సెట్ చేసుకోవాలి చూద్దాం. ఈ గేజ్కి ఎంఆర్ అండ్ ఎఫ్పి జీరో ఎర్రర్ కనిపిస్తుంది. సో మొదటిగా నీడిల్ పుల్లర్తో జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. తర్వాత ఆల్ ఫిక్స్ తీసుకొని నీడిల్ బ్యాక్ సైడ్ కొంచెం అప్లై చేసి అగైన్ జీరో దగ్గర ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఎంఆర్ సైడ్ జీరో అడ్జస్ట్ అయింది. ఇప్పుడు ఎఫ్పి సైడ్ కూడా జీరో ఎర్రర్ని సెట్ చేసుకుందాం. దీనిని కూడా నీడిల్ పుల్లర్తో నీడిల్ని రిమూవ్ చేసి ఆల్ ఫిక్స్ని బ్యాక్ సైడ్ నీడిల్కి అప్లై చేసి అగైన్ జీరో దగ్గర ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఆల్ ఫిక్స్ని నీడిల్ బ్యాక్ సైడ్ అప్లై చేయకుండా ఫిక్స్ చేస్తే లోకో రన్నింగ్లో ఉన్నప్పుడు గేజ్ నుంచి నీడిల్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇలాంటి కేసెస్ని అవాయిడ్ చేయడానికి ఆల్ ఫిక్స్ని నీడిల్కి అప్లై చేసి మళ్ళీ రిఫిక్స్ చేసుకోవాలి. తర్వాత టెస్ట్ బెంచ్కి గేజ్ని అమర్చి మాస్టర్ గేజ్తో ఈక్వల్గా క్యాలిబ్రేషన్ ఎర్రర్ లేకుండా చెక్ చేసుకోవాలి. ఎంఆర్ 8 to 10 కేజెస్ మెయింటైన్ అవ్వాలి అండ్ ఎఫ్పి ఎగ్జాక్ట్ 6 కేజెస్ మెయింటైన్ అవ్వాలి వితౌట్ ఎర్రర్. మనం ఈ అడ్జస్ట్మెంట్ చూసుకున్నట్లయితే మాస్టర్ గేజ్ 5 దగ్గర పెట్టడం జరిగింది. టెస్టింగ్ గేజు ఎంఆర్ అండ్ ఎఫ్పి బోత్ సైడ్స్ ఎర్రర్ కనిపిస్తుంది. సో దీని సెట్టింగ్కి బ్యాక్ సైడ్ ప్లేట్ రిమూవ్ చేసి లీవర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ బోత్ లీవర్స్ ఫ్రంట్ నున్న నీడిల్స్కి కనెక్ట్ అయి ఉండడం వల్ల మనం నీడిల్ పుల్ చేసి ఒకవేళ అడ్జస్ట్ చేసిన ఎర్రర్ సెట్ కాకపోతే ఫైనల్గా ఇలా బ్యాక్ సైడ్ ప్లేట్ రిమూవ్ చేసి ఈ లీవర్స్ని చిన్నగా ఎర్రర్ లేకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం AFI ఎయిర్ ఫ్లో గేజ్ గురించి తెలుసుకుందాం. ఎయిర్ ఫ్లో గేజ్ కంప్లీట్లీ మాయిశ్చర్ అక్యుములేట్ అయ్యి టెస్టింగ్కి వస్తుంది. ఇక్కడ కొన్ని మనం మాయిశ్చర్తో ఉన్న AFI గేజెస్ని చూడగలం.
ఎంఆర్ఎఫ్పి, బీసీ, బీపీ ఈ 3 గేజెస్ ఓవరాలింగ్ ప్రొసీజర్ అండ్ టెస్టింగ్ ప్రొసీజర్ ఒకలా ఉంటుంది. బట్ ఏఎఫ్ఐ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దాని ప్రొసీజర్ని చూద్దాం. ఏఎఫ్ఐ గేజ్ని బెంచ్ వైజ్కి ఫిక్స్ చేసి చైన్ పుల్లర్తో టాప్ కవర్ని రిమూవ్ చేయాలి. ఏఎఫ్ఐ మాయిశ్చర్ అక్యుములేట్ అంటే కంప్లీట్గా లోపల ఉన్న మెకానిజం లోపలికి కూడా వాటర్ చేరి ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ రిమూవ్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసి అప్పుడు మళ్ళీ అన్ని పార్ట్స్ రీఫిక్స్ చేసి టెస్టింగ్ చేసుకోవాలి. ఈ ఎయిర్ ఫ్లో గేజ్కి హెచ్పి అండ్ ఎల్పి అని 2 హోల్స్ ఉంటాయి. వీటికి ఎయిర్ పైప్ లైన్ ద్వారా గాలిని ఇవ్వాలి. హెచ్పి నుంచి ఇచ్చిన గాలి ఈ గేజ్లో ఉండే బెల్లోలోకి వెళ్తుంది. అదే ఎల్పి నుంచి ఇచ్చిన గాలి ఈ టాప్ ఫ్రేమ్ అంతా ఆక్యుపై అవుతుంది. దాని టెస్టింగ్ ప్రొసీజర్ కూడా ఇప్పుడు చూద్దాం. లోపల మెకానిజం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది లోపల మెకానిజం ఆఫ్ ఏఎఫ్ఐ. ఇది బెల్లో, బ్లాక్ కలర్ రింగ్ బెల్లో. మనం హెచ్పి నుంచి ఇచ్చే గాలి ఈ బెల్లోలోకి వెళ్తుంది. ఇది హెచ్పి అండ్ ఎల్పి కనెక్షన్స్. ఏఎఫ్ఐ గేజ్ టెస్ట్ చేయడానికి 2 మాస్టర్ గేజెస్, 2 పైప్ లైన్ కనెక్షన్స్ ఉండాలి. హెచ్పి నుంచి వచ్చేది ఒక మాస్టర్ గేజ్కి షో చేస్తే ఎల్పి నుంచి వచ్చే పైప్ లైన్ ఇంకొక మాస్టర్ గేజ్ని షో చేస్తుంది. సో హెచ్పి నుంచి ఇచ్చిన పైప్ లైన్ గాలి బెల్లోలోకి వెళ్ళినప్పుడు నీడిల్ పైకి ఈ విధంగా లేస్తుంది. ఇప్పుడు ఎల్పిలోకి గాలి ఇస్తున్నాం. అలా ఇచ్చినప్పుడు నీడిల్ కిందకి డ్రాప్ అవ్వాలి. ఈ విధంగా ఉంటే గేజ్ వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.